టీమిండియా స్టార్ బ్యాటర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ విరాట్ కోహ్లీ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడా అనే సందేహం అభిమానుల్లో నెలకొంది. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ అలాగే బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ ప్రత్యర్థి వికెట్ కీపర్ అయిన సంజుని పిలిచి హార్ట్ బీట్ చెక్ చేయించుకుని బావుందా అని అడగడంతో హార్ట్ బీట్ చెక్ చేసిన సంజు బావుంది అని చెప్పటం ఇప్పుడు చాలా పెద్ద చర్చగా, ఆందోళనగా మారింది. అసలు విరాట్ కోహ్లీ ఎన్నడూ ఎప్పుడూ లేని విధంగా చాలా తీవ్రమైన ఇబ్బందికి గురయ్యాడు. జరిగిందేంటి అంటే వనిందు హసరంగా వేసిన 15వ ఓవర్ 4వ బంతికి విరాట్ కోహ్లీ క్విక్ డబుల్ తీశాడు. వేగంగా పరిగెత్తడంతో ఆయాసానికి గురైన కోహ్లీ వికెట్ కీపర్ సంజు శాంసన్ దగ్గరికి వెళ్లి హార్ట్ బీట్ చెక్ చేయాలని కోరాడు. వెంటనే సంజు శాంసన్ తన కీపింగ్ గ్లౌస్ను తీసేసి కోహ్లీ ఛాతీ పైన చేతిని పెట్టి హార్ట్ బీట్ చెక్ చేశాడు. బాగానే ఉంది అని సంజు శాంసన్ కొంచెం నెమ్మదిగా చెప్పాడు. ఈలోపు కోహ్లీ ఆయాసం కూడా కొంతవరకు తగ్గింది, కానీ తను ఇంకా చాలాసేపు అంటే దాదాపుగా ఒక 2 ఓవర్ల పాటు ఇబ్బంది పడ్డాడు. ఈ ఘటనతో అందరూ కూడా షాక్కి గురయ్యారు. అసలు కోహ్లీ ఎందుకని అంతలా ఇబ్బంది పడ్డాడు? ఎన్నడూ ఎప్పుడూ లేని విధంగా గుండె పట్టుకుని ఎందుకలా నడిచాడు? ఏదైనా ఇబ్బంది ఎదురైందా? లేదంటే ఆయాసంతోనే అది సాధారణంగా ఆటగాళ్ళకి వచ్చే సమస్యేనా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వీడియో గురించి మీరేమంటారనేది కామెంట్ సెక్షన్‌లో మాకు కూడా చెప్పండి.